రొయ్యరాజు కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు నమస్కారం. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, పీపీని వాడటం వల్ల ఉపయోగాలేంటి? పీపీని పొటాషియం పర్మాంగనేట్ని పాండ్ హార్వెస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ కనుక సజెస్ట్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి ఫంగల్ బ్యాక్టీరియల్ లోడ్ని తగ్గించడానికి అండ్ ఏదైతే ఆర్గానిక్ స్లడ్జ్ ఉంటుందో దాన్ని ఆక్సిడైజేషన్ చేయించడానికి ఉపయోగిస్తారండి. మేజర్గా కల్చర్ టైమ్స్లో కానీ లేదా వాటర్ ప్యూరిఫికేషన్కి కాన్సన్ట్రేషన్ తగ్గించి కొద్దిమేర సజెస్ట్ చేసినట్లయితే మనకి సహజంగా కనిపించేటటువంటి రెడ్ లెగ్స్, బ్లాక్ గిల్లు లాంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ కనిపించినప్పుడు కూడా ట్రీట్మెంట్ కొరకు దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఇది అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ లోడ్ని కంట్రోల్ చేసేదానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధంగా సలహా ఇవ్వడం ఉపయోగించడం జరుగుతుంది. రెండవ ప్రశ్న, కొల్లేరు ప్రాంతంలో గ్రోతులు ఎక్కువగా ఉంటాయి, మిగతా ప్రాంతాల్లో గ్రోతులు తక్కువగా ఉంటాయి, దీనికి గల కారణం ఏమిటి అని అడగడం జరిగిందండి. కొల్లేరు ప్రాంతం అనేది సరస్సు ప్రాంతం అండి. ఇది సహజసిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ బాడీ. దీంట్లో ఉన్నటువంటి మూలకాలు, ఖనిజాలు కావచ్చు, మినరల్స్, పిహెచ్ యొక్క స్థాయిలు అన్నీ సహజసిద్ధంగా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ప్లాంక్టాన్ వెరైటీస్ కూడా పురాతనమైనటువంటి కాలం నుంచి అందులో సహజంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ రకాల యొక్క మూలాలు అందులో పుష్కలంగా అవైలబుల్గా ఉంటాయండి. దీంతో పాటు అందులో కాలువల ద్వారా నిత్యం కొల్లేరు నీరు అది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో వాడేటటువంటి బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రమాణాల దృష్ట్యా నిర్వహిస్తూ ఉంటారు. దానివల్ల కొద్దిమేర ఎక్కువ మొత్తంలో శ్రద్ధ అండ్ సహజ సిద్ధంగా ఉన్నటువంటి పోషకాల అందుబాటు వల్ల ఈ పెరుగుదల వ్యత్యాసాలు మనం ఆ ప్రాంతంలో కొంచెం మెండుగా చూడటం జరుగుతుంది. మూడవ ప్రశ్న, చెరువులో డిఓ సమస్య ఎందుకు వస్తుంది అని అడగడం జరిగిందండి. చెరువులో ప్రాపర్ ఏరేషన్ లేనప్పుడు డిఓ సమస్య వస్తుంది. ఆల్గల్ బ్లూమ్ ఎక్కువైపోయినప్పుడు డిఓ సమస్య వస్తుంది. మీరు ఇచ్చినటువంటి డెన్సిటీ అంటే వేయాల్సిన పిల్ల నెంబర్ కన్నా ఎక్కువ మొత్తంలో స్టాకింగ్ చేసినప్పుడు డిఓ సమస్య తలెత్తుతుంది. వేస్తున్నటువంటి ఫీడ్ ఎక్కువ మొత్తంలో వృధా అవ్వటం, చెరువులో న్యూట్రిషనల్ యొక్క ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు పేరుకుపోయి దాని ద్వారా ఈ అన్వాంటెడ్ ప్లాంట్స్, ప్లాంక్టాన్ యొక్క గ్రోత్ ఎక్కువైపోయినప్పుడు, ప్లాంక్టాన్ యొక్క సంఖ్య ఎక్కువైపోయినప్పుడు కూడా మనకు డిఓ సమస్య వస్తూ ఉంటుంది. అండ్ నీటి యొక్క లోతు తక్కువగా ఉన్నప్పుడు, ఏరేషన్ సమస్యలు తలెత్తినప్పుడు మనకు డిఓ సమస్య వస్తుంది. ఇటువంటి కారణాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంటే కొంచెం మేర నీరు లోతు తక్కువగా ఉంటే నీరు పెట్టుకోవటం అండ్ మేత వృధా కాకుండా చూసుకోవటం, తగిన రీతిలోనే మనం స్టాకింగ్ చేసుకోవటం, నెంబర్ పిల్ల అది సరైన క్రమంలో వేసుకోవటం, ఇట్లాంటి జాగ్రత్తలు పాటించినప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన కూడా అంటే ఇటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అప్పుడు కూడా మనకు డిఓ సమస్య వస్తుంది. కాబట్టి ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడాలి. నాలుగవ ప్రశ్న, చెరువులో రొయ్యలు నెట్ పార్సల్ చేసిన తర్వాత పాండ్లో ఏం వాడుకోవాలి అని అడగడం జరిగిందండి. నెట్ పార్సల్ అంటే హార్వెస్ట్ తర్వాత పాండ్ని ఏ విధంగా క్లీన్ చేయాలి అని అడిగారు అనుకుంటున్నాను. దీని కొరకు మనం ముందు చెరువును నెక్స్ట్ క్రాప్ కోసం మనం ప్రాపర్గా ఆరబెట్టుకోవాలండి. అండ్ స్లడ్జ్ అది రిమూవ్ చేసుకోవాలి. తర్వాత దానికి బాటమ్కి అప్లికేషన్స్కి వెళ్ళే ముందు చాలామంది రైతులు హార్వెస్టింగ్ తర్వాత చెరువుని ఎండగట్టి తర్వాత దానికి కొంచెం బాటమ్ ట్రీట్మెంట్స్ అది ఇచ్చుకొని తర్వాత వాటర్ పట్టి దాన్ని వాటర్ పారామీటర్స్ చెక్ చేసుకొని పిల్ల వేస్తారు. దీనికంటే కొంచెం బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కొరకు మనం చెరువుని ఆరగట్టుకున్న తర్వాత అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం పాండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు ఒకసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలండి. మట్టిలో మనకి ఆ సాయిల్ యొక్క pH ఎంత రైజ్ అయ్యింది, మనం ఏమన్నా బిఫోర్ లైమ్ కానీ మినరల్స్ యొక్క అప్లికేషన్ చాలా ఎక్కువగా వాడి ఉంటాం. దానివల్ల మట్టి సాంద్రతలో కూడా మనకి తేడాలు వస్తూ ఉంటాయి. సో మట్టి పరీక్షల కాడి నుంచి మొదలు పెట్టుకోవాలండి. మట్టి పరీక్ష చేయించుకొని దాని అనుగుణంగా మనం బాటమ్కి లైమ్ అప్లికేషన్స్ కావచ్చు, బ్లీచింగ్, కొద్దిమేర ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే టీసీట్ కేక్ లాంటి అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి పరీక్షల రీత్యా అనుగుణంగా ఇవన్నీ కాన్సన్ట్రేషన్ అది ఇచ్చుకొని మనము బాటమ్కి ట్రీట్మెంట్కి ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మీరు నీళ్లు పెట్టుకొని తర్వాత వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేసుకున్న తర్వాత పిల్ల వేసుకోవడం అవుతుంది. ఐదవ ప్రశ్న, వైట్ కట్ వచ్చినటువంటి రొయ్యలు మేత ఎందుకు తినవు అని అడగడం జరిగిందండి. వైట్ కట్ వచ్చినటువంటి రొయ్యల్లో గట్ భాగం మొత్తం ఏదైతే ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా చేరుతుందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ పెరిగిపోతుంది. ఏ విధంగా పెరుగుతుంది? తిన్నటువంటి మేత మొత్తం ఆ పేగు రెండు గోడల మధ్యలో ఇరుక్కుపోయి
అక్కడ ఆ ఉన్నటువంటి ఫీడ్ అవైలబిలిటీ ఏదైతే ఉందో అందులో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా అవి తిని పెరుగుతూ ఉంటాయి. అక్కడ పెరిగి అది మొత్తం ఒక పాల జిగట లాగా, ఒక జెల్లీ సబ్స్టెన్స్ లాగా, చాలా మెత్తగా ఒక రబ్బర్ లాగా తయారైపోయి గట్ మొత్తం ఆక్యుపై చేసేసి అక్కడ బ్లాక్ అయిపోతుంది. పైప్లో కనుక ఏదైనా అడ్డుపడితే బ్లాక్ అయినట్టు అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో దాని ద్వారా వేసినటువంటి మేతను కన్జ్యూమ్ చేయవు. ఈ గట్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో అది బయటకు రాకపోవడం వల్ల ఆ గట్లో మొత్తం అంతా ఈ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పేగు గోడల చుట్టూ ఏదైతే ఒక పలచని లైనింగ్ పొరలాగా ఈ బ్యాక్టీరియల్ లోడ్ మొత్తం అంటుకుపోయి ఆ గోడలకి పట్టి ఉండి దాని ద్వారా ఇక్కడ నుంచి పోషకాల శోషణ అంతా దాని నుంచి పీల్చి తింటూ ఉంటాయి అన్నమాట. సో దీని నివారణ కొరకు మనం గట్లో ఆల్రెడీ ఎసిడిక్ కంటెంట్ ఏదైతే ఉందో కరిగించేయడానికి, ఆ పేగులో బ్లాక్ అయినటువంటి కంటెంట్ కరిగించేయడానికి వాడుతూ ఉంటారు. దీనికి ఒక చక్కటి పరిష్కారంగా మనం యాపిల్ సైడర్ వెనిగర్, నార్మల్ ప్లెయిన్ వెనిగర్ కాదండి, యాపిల్ సైడర్ వెనిగర్ డైల్యూటెడ్ ఫామ్ ఉంటుంది. అది 10 ml కేజీ మేతకి ఉదయం మొదటి మేతలో కలిపి పెట్టినట్లయితే దానికి ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ వల్ల మొత్తం ఆ పేగులో బ్లాక్ అయినటువంటి కంటెంట్ మొత్తం వాష్ అవుట్ అవుతుంది. తర్వాత మీరు మంచి గట్ ప్రోబయోటిక్ వాడుకున్నట్లయితే లైక్ ఆల్వేస్ ఎంజోలాక్ లాంటివి 10 గ్రాములు కేజీ మేతకి ఉదయం మధ్యాహ్నం మేతల్లో పెట్టుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి ఎంజైమ్స్ కాన్సన్ట్రేషను అండ్ ఫీట్ ఎడిటివ్స్ మిక్చర్ కొంచెము, అందులో ఉన్నటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియల్ టెక్స్చర్ ఇది మొత్తం కలిపి గట్ హెల్త్ని కాపాడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఇది మొత్తం అంతా వాష్ అవుట్ అవడానికి ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి మేతల్లో పడి మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.